నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. నేను అమ్మవారికి సంబంధించి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి చరిత్ర కూడా చెప్దామని చెప్పి నేను వీడియో అన్నది అప్లోడ్ చేయబోతున్నానండి. ఒకసారి చూడండి. అమ్మవారు కూడా ఎన్ని కష్టాలు పడింది, మనం కూడా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంత ఓర్పుగా ఉండాలనేది మనం అమ్మవారి చరిత్ర చూస్తే మనకు తెలుస్తుందండి. ఒకసారి ఇది మనం చదివితే మనం కూడా మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది అర్థమవుతుందండి. ఒకసారి చూడండి మన అమ్మవారి చరిత్ర అన్నది. శ్రీ నిదానంపాటి అమ్మవారి చరిత్ర. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ నిదానంపాటి అమ్మవారి చరిత్ర. ఓం జయ జయ లక్ష్మి జయ శ్రీలక్ష్మి నిదానంపాటి అమ్మ మహాలక్ష్మి ముత్తాయపాలెం ప్రసన్న లక్ష్మీ నమః. శ్రీ నిదానంపాటి అమ్మవారి గత జన్మ వృత్తాంతం. తొలి ద్వాపర యుగాంతరమున కైలాసములో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్న సమయమున వారి సముఖములో ప్రథమ గణంబులు నాట్యము చేయుచుండ పార్వతీదేవి నాట్య కౌశలమునకు ఆనంద భరితురాలయ్యి వారందరినీ దీవించుచు ప్రత్యేకముగా నాట్యము చెయ్యుచున్న నందీశ్వరుని గాంచి పకపక నవ్వుచు వికటముగా హేళన చేసెను. తన కుమారుని పరిహసించిన పార్వతీదేవిని గాంచి శిలాదుడు అను మహర్షి, అమ్మ ప్రమదగణముల నాట్యము గాంచి నువ్వు ప్రత్యేకంగా నా పుత్రుని చూసి పకపక నవ్వుచుంటివి, అది పరిహాసమా ఆనందమా చెప్పమని కోరేను అని ప్రశ్నించడి శిలాదుని గాంచి పార్వతీదేవి పరిహాసవదన చంద్రికలతో, నీ పుత్రుని నాట్యములో సంగీత సాహిత్య భావావేశ శృతిలయలు లేకుండా చేయు నాట్యము నాకు నవ్వు పుట్టించినది. ఘంటాకారము పోలి ఉన్న గర్భగోళంతో శృంగాకార కట్ట ఆకారము పోలు వాలంబుతో వాడి కలిగిన యా శృంఖములతో శుద్రాకారం పోలి ఉన్న ఇతడు తన తల్లి గర్భమున ఎలా ఇమడగలడు? ఇతనిని నవమాసములు మోసిన తల్లి మానవ కాంతయేనా అని సందేహము మనసులో స్ఫూరించి నవ్వి తిని తప్ప అని వాక్కానించి పలికెను. ఆమె పలుకులకు మహర్షి రోషణాల జ్వాలలు గ్రక్కుచు ప్రచండ కోపోద్దీపిత మనస్కుడై పార్వతీదేవిని గాంచి పటపటా పండ్లు కొరుకుచు పార్వతీదేవి శాపగ్రస్తురాలగుట. ఓ పార్వతీ, పరమేశ్వరుని అర్ధాంగి వన్న గర్వంతో మహారుషులను వారి అర్ధాంగులను పరిహాసం చేసితివి కాన కర్మ అనుభవించుము. నీవు భూలోకంలో దివ్యశక్తులు నశించి మానవకాంతగా జన్మించి అవివాహితవై యున్న నీకు విచిత్ర గర్భం ఏర్పడి వాడే నీ కుక్షిలో కూడియుండగా నీవు కఠోర లోకదూషణకు గురి అయి అయిన వారిచే అవమానింపబడి జాలి దయ దాక్షిణ్యం లేకుండా నిన్ను అగ్ని సంస్కారం చెయ్యుదురు అని కఠోరంగా శపించెను. మహర్షి శాపమునకు పార్వతీ అమ్మవారు భయకంపితురాలై శిలాదుని పాదంబున వ్రాలి, దయామయ, నేను తెలిసి తెలియక చేసిన తప్పునకు మీరు ఇంత కఠినముగా శపించిరి, మీకింతటి కోపావేశం ఏర్పడినని తలంచితే కనుక పరిహసించేదాన్ని కాను. నా ప్రార్థనని విని నాకు శాప విమోచన మార్గం ఉపదేశించమని కోరెను అని ప్రార్థించడి పార్వతీదేవి యందు శిలాదుడు దయాహృదయుడై, అమ్మ భూలోకమున భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులై చరించు నిరంతర శైవారాధకులై సంచరించుచున్న యాగంటి వారను కమ్మవారి ఇంట నువ్వు కన్యవై అవతరిస్తావు. నువ్వు ఏ గ్రామంలో కన్యవై అవతరించెదవో అదే గ్రామమున మన కైలాసంలో ఉన్న కామధేనువు గోమాతయ్యై నీవు అవతరించిన ఇంటనే నీకంటే ముందుగా అవతరించును. నీవు ఆ కామధేనువును అనుదినము పూజించుచుండము. ఆ పూజా ప్రభావంగా నీకొక విచిత్ర గర్భము ఏర్పడును. అవివాహితగా ఉన్న నీకు ఏర్పడిన గర్భములో నందీశ్వరుడు సూక్ష్మరూపమున కూడి ఉండగా ఈ రహస్యము మానవ మాతలకు గోచరంబై తెలిసి నిన్ను అనుమానించి నీ అయినవారు నిలువున అగ్ని సంస్కారం చెయ్యుదురు. అగ్ని సంస్కారమైన మరుక్షణముననే మానవ రూపం నశించి దివ్యశక్తి సమన్వితురాలవై శ్రీ నిదానంపాటి అమ్మవారను నామధేయమున అవతరించి కొలిచిన వారల కొంగు బంగారం చేయుచు తలచిన వారల కోరికలను నెరవేర్చుచు కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని వేనోళ్ల కొనియాడబడే మహాశక్తివై అవతరిస్తావని శాప ఉపసంహార మార్గమును ఉపదేశించి శిలాదుడి వెడలిపోయెను. ఆ శాప కారణం చేత జగన్మాత పార్వతీదేవి శ్రీ నిదానంపాటి అమ్మవారను నామధేయమున
అడిగొప్పలకు గాని లేక ఊపులేసుని పల్లెకు 4 మైళ్ళ దూరములో కొండల ప్రాంతమున మూర్తిభవించి ఉండెను. యాగంటి రామయ్య సుగుణమ్మ దంపతులకు కుమారులు జన్మించుట. ఇప్పటికీ సుమారు 700 సంవత్సరముల క్రితము పల్నాటి సీమను హైహై రాజులను కార్తవీర్యుని సంతతి వారు పరిపాలించుచున్న రోజులలో మాచర్లకు తూర్పు దిశగా ఇప్పుడున్న ఓబులేసుని పల్లె అడిగొప్పలను ఈ 2 గ్రామాలకు సరిహద్దుల్లో కొండల ప్రాంతమున నిదానంపాడు అను అగ్రహారం ఉండేది. ఈ నిదానంపాటి అగ్రహారమును అప్పటి రాజులు నంబి అయ్యవార్లకు దానముగా సమర్పించిరి. వీరి ఏలికలో ఉన్న భూములన్నిటినీ అప్పటిలో ఉన్న రైతులు సాగుబడి చేసుకొనుచు శిస్తులు ఈ అయ్యవార్లకు సమర్పించుచుండేవారు. ఈ గ్రామంలోని ప్రజానికమంతా భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులై మెలుగుచు గొప్ప శైవారాధకులై చరించుచుండిరి. భక్తి తత్వాలకు నిలయమై విరాజిల్లుచున్న ఈ నిదానంపాటి అగ్రహారమునందు గొప్ప శైవారాధకుడు శాంత శమదమది సద్గుణోపేతుడు కమ్మకుల వంశోద్ధారకుడు యాగంటి రామయ్య గారును ఒక ధనిక రైతు సుగుణమ్మయ్యను ఒక కన్యారత్నమును కళ్యాణము చేసుకొని సర్వభోగాలలో తేలియాడుచుండెను. ఇలా కొంతకాలం జరిగిన తదనంతరం ఈ పుణ్య దంపతులకు సంతానం వాంఛ కలిగి పెద్దల ఆదేశాలనుసారం సంతాన వ్రతం ఆచరించే ఆ వ్రత ప్రభావమున్న వీరికి 4 కుమారులు జన్మించిరి. ఒక కుమార్తె ఉంటే బాగుండును అని ఆశతో శ్రీశైల యాత్ర గావించెను. పిదప వారి కోరిక ఫలించి కుమార్తె కలిగి ముద్దు ముచ్చట్లతో మురిసిపోవుచుండిరి. వారి నామధేయము లేవి అనగా పెద్ద కుమారుడు మూర్తియ్య, లింగయ్య, వెంకయ్య, నరసయ్య. పుత్రికకు శ్రీలక్ష్మి అని నామకరణం లేర్పరిచిరి. వారిని అల్లారు ముద్దుగా పెంచుకొనుచుండిరి. కుమారులు దినదిన ప్రవర్ధమానులై పెరిగి పెద్దవారైరి. రామయ్య గారికి ఆ గ్రామంలో గొప్ప పశు సంపద గలదు. ఆ పశు సంపదలో సుమారు 100 గోవులు కలిగిన గోశాల ఒకటి కలిగి ఉండెను. ఈ గోవుల్లో కామధేను అను పేరు కలిగి మంచి అందచందాలు కలిగిన గోమాత ఒకటి వారి గోశాలలో నక్షత్రాల్లో పూర్ణ శశాంకుని వలె ప్రకాశించుచుండెను. శ్రీలక్ష్మి దినదినాభివృద్ధి చెందుచు 5 సంవత్సరముల వయస్కురాలైను. అప్పటి నుండి ఈమె ఎవరికీ తెలియకుండా గోశాలలో ప్రవేశించి కామధేనువు చుట్టూ ముమ్మార్లు ప్రదర్శన చేసి పూజించి ఆ కామధేనువు పంచితమును నిమిడ నేత్రధారి ఆరగించి తిరిగి తన గృహమున కరుదెంచుచుండెను. ఈ రహస్యము తల్లిదండ్రులకు కానీ గ్రామంలోని ప్రజలకు కానీ తెలియదు. ఇలా శ్రీలక్ష్మి 12 సంవత్సరముల వయసు వచ్చినంత వరకు గోపంచితము ఆరగించుచుండెను. కానీ ఈమె ఇంకా రజస్వల కాలేదు, కన్యత్వంలోనే ఉండెను. ఈ సంగతి ఇలా ఉండగా శ్రీలక్ష్మి గర్భవతి అగుట. ఒకానొక సమయమున ఒక భయంకరమైన ఆంబోతు ఎద్దు ఒకటి రామయ్య గారి గోశాలపై పడి గోవులన్నింటినీ చిందరవందర చేయుచు కట్టుగొయ్యకు కట్టివేసి ఉన్న కామధేనువుతో బలాత్కారంగా క్రీడించి వెళ్ళిన కొద్ది గడియలకు శ్రీలక్ష్మి అలవాటు ప్రకారంగా గోశాలకొచ్చి గోపంచితము ఆరగించుచుండగా ఆంబోతు క్రీడించి ఎంతసేపు కానందున ఆ పంచితమున ఆంబోతు వీర్యకణాలు మిళితమై శ్రీలక్ష్మి బొయిలి నిండి ఉండవాటిని గాంచక శ్రీలక్ష్మి నిమిల నేత్రధారి అయి పంచితము ఆరగించి వెడలిపోయెను. ఈ ఆంబోతు యొక్క వీర్యకణాలు పరిశుద్ధమైన శ్రీలక్ష్మి గర్భ కమలమున ప్రవేశించెను. అప్పటి నుండి రజస్వల కాని శ్రీలక్ష్మి గర్భ చిహ్నలు ఏర్పడి దినదినము గర్భం పెరిగి పెద్దదగుచుండెను. ఇది గర్భమని ఆమెకు తెలియదు. తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ ప్రత్యేకంగా ఈమెను పరిశీలించి ఎరుగరు. గర్భం ఏర్పడినను గోపంచితమును ఆరగించడం శ్రీలక్ష్మి మానలేదు. ప్రతిదినము ఎవరికీ తెలియకుండగానే పంచితము ఆరగించుచుండెను. ఇలా ఉండగా ఒక దినమున గ్రామ ప్రజల ఆందోళన. అలవాటు ప్రకారంగా శ్రీలక్ష్మి పంచితము ఆరగించుటకు గ్రామ నడివీధిలో ఉన్న రచ్చబండ మీదుగా గోశాలకు వచ్చిచుండెను. గ్రామ పెద్దలు కొంతమంది రచ్చబండ మీద కొలువుదీరి గర్భవతిగా ఉన్న శ్రీలక్ష్మిని పరికించి వారిలో వారి ఈ విధంగా తర్కించుకొని చుండిరి. తరతరాలుగా ఈ నిదానంపాటి అగ్రహారంలో కన్యలు పెద్దలు మాటలు పెడచెవన పెట్టకుండా ఎంతో భయభక్తులుగా చిన్న పెద్దయిన గౌరవ మర్యాదలతో మసులుకొని చుండిరి. కానీ ఈనాడు కన్యలు రజస్వులై ఆ రహస్యమును పెద్దలకు చెప్పకుండా దాచిపెట్టి కామాంధులై కన్ను మిన్ను గానక వారల ఇష్టమొచ్చిన రీతిగా ప్రవర్తించుచు చివరకు వివాహము కాకుండా గర్భవతులై తగుదునమ్మాయని తిరుగుచున్నారంటే ఇది గ్రామానికి ఎంతటి కలంకమో తెలియకున్నది. 10గురికి చెప్పవలసిన యాగంటి రామయ్య గారి ఇంట ఇంతటి దారుణ కార్యం జరిగితే వారు తెలిసి తెలియనట్లు ఊరుకున్నారంటే ఇక సామాన్య కుటుంబాల మాట చెప్పవలసింది లేదంటూ ఆ గ్రామ పెద్దలు
ఆవేశపూరితులై తక్షణమే రచ్చబండ దగ్గరికి రామయ్య గారిని పిలిపించి తన కుమార్తె శ్రీలక్ష్మి గర్భ వివరములు వినిపించిరి. వారి మాటలు విన్న రామయ్య గారి హృదయం బగ్గున మంట మండి తన గృహంబునకేగి శ్రీలక్ష్మిని పరికించి గ్రామ పెద్ద చెప్పినట్లనే దుర్మార్గురాలు రజస్వలయ్య రహస్యము వారికి చెప్పకుండా కామాంధురాలై ఏదో కానరాని పనిచేసి తన వంశానికి తీరని కలంకం ఆపాదింప చేసిందని తలచి ఆమెను నానా విధాలుగా దూషించి చేయనది లేక తన కమ్మ వంశానికి తీరని కలంకం వచ్చిందని ఖిన్నుడయి భార్యాభర్తలు ఇరువురు కుమిలిపోయిరి. కానీ వారి మాటలకు శ్రీలక్ష్మి ఘోరముగా విలపించి వారి పాదాలపై బడి ఆ పరమేశ్వరుని సాక్షిగా తాను ఏ పాపం చేయలేదని ఇంకా రజస్వల కాలేదని ఖచ్చితముగా వాక్కానించెను. అంతటా వారు ఆమె మాటల పరమార్థమును గ్రహించి రజస్వల కానీ ఈ కన్యకు గర్భం ఎలా వచ్చిందనియు వైద్యునిచే పరీక్షించిన అది గర్భమేనని చెప్పైదంతా భగవంతుని లీలా విలాసమని భావించి వారు మనోవ్యధతో బాధపడుచుండిరి. స్త్రీలు శ్రీలక్ష్మిని నిందించుట. శ్రీలక్ష్మి గర్భవతి అన్న వార్త గ్రామ నలుమూలలా వ్యాపించి యాగంటి రామయ్య గారి కూతురు వివాహం కాకుండా గర్భవతి అయిందన్న వార్త ఊరు వాడ మారుమ్రోగుచుండెను. ఈ విషయము గ్రామమున అమ్మలెక్కలు నోటబడి వారు ఎక్కడ పడితే అక్కడ గుమిగూడి శ్రీలక్ష్మి గురించి రకరకాలుగా మాట్లాడుకొని చుండిరి. రజస్వరాలైన రహస్యం తల్లిదండ్రులకి చెప్పక కామాంధ్రాలై కాన్రాని పనిచేసి గర్భవతి అటు యాగంటి వారి వంశానికి కమ్మ కులానికి గ్రామానికి తీరని కలంకం ఆపాదించిందని ఛీ ఛీ పొద్దున్న లేచి దీని ముఖం చూడరాదని అమ్మలెక్కలు పలు విధములుగా నిందింపసాగిరి. ఈ భయంకర లోక దోషణకు శ్రీలక్ష్మి కిన్నురాలై లోపల పరితపించుచు కురింగి కృషించుచుండెను. ఈ కఠోర వార్త అన్నలకు తెలిసి వారు ప్రచండ కోపాగ్నిత మానసులై బగ్గున మండి తమ రక్తాన్ని పంచుకొని పుట్టిన చెల్లి శ్రీలక్ష్మి ఇంతటి ఘోర కార్యమునకు తలపడినది. ఈ దుర్మార్గురాలి మూలముగా తమ వంశపు కీర్తి సర్వనాశనమైపోయిందని భయంకర పూరితులై ఆ వార్త తల్లిదండ్రులతో విన్నవించిరి. కానీ శ్రీలక్ష్మి గర్భరహస్యమును గమనింపని తల్లిదండ్రులు కుమారుల పలుకులకు సరియైన సమాధానం చెప్పలేక మౌనం పాటించి ఊరకుండిరి. వారి మౌనం అంగీకార సూచనగా భావించి కుమారులు ఈమె చేసిన ఈ ఘోర కార్యము వీరికి కూడా తెలుసునని భావించి వీరు లేని సమయం చూసి ఈ వంశఘాతకిని నిలువున సర్వనాశనం చేయుటకు సంసిద్ధులై తగిన సమయము కొరకు వేచి ఉండిరి. శ్రీలక్ష్మిని సజీవ దహనం చేయుట. ఒకనొక దినంబున తల్లిదండ్రులు శుభకార్య నిమిత్తము ఇతర గ్రామమునకు వెళ్ళవలసి వచ్చి కొడుకులను పిలిచి కుమారులారా మేము గ్రామాంతరం వెళ్ళుచుంటిమి, త్వరలో వచ్చేదము, శ్రీలక్ష్మిని జాగ్రత్తగా చూచుచుండమని చెప్పి వెడలిపోయిరి. శ్రీలక్ష్మిని సంహరించుటకు ఇదే మంచి సమయమని తలంచి వడగాల్పులకు ఆరాటపడుచున్న శ్రీలక్ష్మిని అన్నలు గాంచి అమ్మా శ్రీలక్ష్మి మేము పత్తి కట్టె మండవేటుకు పొలం వెళ్ళుచుంటిమి, వేళ మేరకు మునిపే భోజనం తీసుకురమ్మని చెప్పి వారు పొలం పోవచ్చు మార్గమధ్యంలో ఒక పండ్ర చెట్లును తగలబెట్టి గొప్ప నిప్పు కణాలను తయారు చేసుకుని ఒక కొండలోయ ప్రాంతంలో వారి పొలాల్లో ఉన్న పత్తి కట్టెనంతా తీసుకొని వచ్చి ఒక భయంకరమైన మండగా వేసి శ్రీలక్ష్మి కొరకు దిక్కులు పరికించుచుండిరి. ఇంతలో శ్రీలక్ష్మి భోజనము తయారు చేసుకొని అన్నల సముఖమున కరుదెంచుచు గోశాలలోని కామధేనువునకు నమస్కరించి గోవును పూజించి అన్నము తీసుకొని అన్నల సముఖమునకు వచ్చుచుండెను. ఆమె బయలుదేరి వచ్చుచుండగా మార్గమధ్యమున రకరకములైన అపశకునములు జరుగుచుండెను. కానీ శ్రీలక్ష్మి వాటిని లెక్క చేయక సుడిగాలి తాకిడికి ఒక పలుగురాయి రక్తము చిమ్మించెను. ఆ బాధతో అన్నల సముఖానికి అరుదించి మార్గమధ్యమున జరిగిన వృత్తాంతమంతయు నివేదించి భోజనం వడ్డించేది రమ్మని పిలిచెను. ఆమె పలుకులు విన్న అన్నలు కొన్ని నమ్మకమైన మాటలతో ఆమెను నమ్మించి పత్తికట్టె మండపైకి ఎక్కించి వారి నలుగురు 4 దిశలుగా ఉండి పత్తికట్టె అందిస్తున్నట్లుగా నటించి నలుగురు 4 పక్కల నిలబడి పత్తికట్టె మండకు నిప్పులు పెట్టిరి. పత్తికట్టె మండె 4 మూలలు బగబగా మండుచు అగ్నితేజము శ్రీలక్ష్మిని ఆవరించెను. ఆ భయంకర దృశ్యమునకు శ్రీలక్ష్మి ఘోరముగా విలపించుచు అన్నలను గాంచి ఓ అన్నలారా నేను ఏ పాపము చేయలేదు, నాకు ఈ గర్భం ఏ విధంగా ఏర్పడిందో నాకు తెలియదు, నన్ను రక్షించమని ఎలుగెత్తి ప్రార్థింప ఆమె ప్రార్థనను వారు లెక్క చేయక ఛీ మూర్ఖురాల నీ ముఖము మాకు చూపించకు, నీవు నిలువున ఈ అగ్నిలో దగ్ధమైపోవలసినదే అని ఆమెను రక్షించక ఊరకుండిరి. ఇంతలో ఆ కొండ ప్రాంతమున ఒక మేకల మంద మేత మేయుచుండ ఆ మేకల మందను రక్షించమని ప్రార్థించెను. అందులో ఒక మేక మరక శ్రీలక్ష్మిని నానా విధాలుగా దూషించినది. ఆ మేక దూషణకు శ్రీలక్ష్మి హృదయము
బగ్గున మండి మేకను గాంచి ఓసి జంతువుల్లోకెల్లా పిరికి జంతువా, నా శక్తి ఏమిటో గ్రహింపక నన్ను దూషించితివి గాన ఇదే కొండల ప్రాంతం నందు మహా శక్తినై మూర్తి భవించి నేను నీ రుధిరపానము చెయ్యకపోతే నేను శ్రీలక్ష్మిని కానని శపథం చేసెను. శ్రీలక్ష్మి గర్భం నుండి కోడెదూడ ఆవిర్భావం. శ్రీలక్ష్మి చేయనది లేక పరమేశ్వరుని ప్రార్థించుచుండ ఇంతలో అగ్నితేజము ఆమెను చుట్టుముట్టి అగ్నితేజమునకు ఆ గర్భం 4 పక్షములుగా ఛేదించి గర్భం నుండి 4 కాళ్ళతో శిరం మీద నల్లని మచ్చలతో కోడెదూడ మరణించి ఆమె గర్భం నుండి దూసుకొని అన్నల సమ్ముఖమున పడెను. ఆ దృశ్యమును గాంచి అన్నలు ఘోరముగా విలపించుచు వారు చేసిన ఆ ఘోర కార్యమునకు పశ్చాత్తాపడుచు భూమి మీద పడి దుఃఖించుచున్న సమయములో ఆ 4 అన్నలకు అంధకారం ఆవహించి నేత్ర దృష్టి కోల్పోయెను. శ్రీలక్ష్మి ఆ కఠోర మంటల్లో సజీవ దహనమైపోయెను. గోశాలలోని కామధేనువు కట్టుగొయ్యని లాక్కొని పరుగు పరుగున ఏం తెంచి శ్రీలక్ష్మి జాడ గానక అంబా అంబా అని అరణ్య రోదన చేయుచు శ్రీలక్ష్మి మరణించిన అగ్నిలో పడి ఆ గోవు దహనమైపోయెను. శ్రీలక్ష్మిని ఆదరించి తిరుగుచున్న నాగరాజు కూడా అగ్నిలో పడి సజీవ దహనం అయ్యెను. 700 సంవత్సరాల నాడు ఈ నిదానంపాటి అగ్రహారము సమీపమున 4 జీవాత్మలు సజీవ దహనమయ్యెను. శ్రీలక్ష్మి సువర్ణశిలగా మారుట. ఈ వార్త గ్రామ ప్రజలకు గ్రామాంతరాల్లో ఉన్న తల్లిదండ్రులకు తెలిసి శ్రీలక్ష్మి దగ్ధమైన ప్రదేశమునకేగి తన కుమార్తెను తలచి విలపించుచుండిరి. పగలు 12 గంటలకు యా అగ్ని దగ్ధమైన ప్రదేశమున శ్రీలక్ష్మి రాత్రి 12 గంటలకు యా అగ్నిగుండం నుండి ఒక భయంకర శబ్దం ఏర్పడి భూమి దడ దడ అను శబ్దంతో ఒక భార వైశాల్యం బద్దలయ్యి అందుండి కనులు మిరుమిట్లు గొలుపు దేదీప్యమానమైన కాంతులు విరజిమ్ముచు శ్రీలక్ష్మి సువర్ణశిలగా మూర్తిభవించెను. గగనమున సురకోటి గణంబులు శ్రీలక్ష్మికి దివ్యశక్తులు నొసగిరి. ఆ దివ్యశక్తుల ప్రభావమున శక్తి సమన్వితురాలై 11 సంవత్సరముల బాలికపై తన శక్తి నావరింపజేసి అందులై పడి ఉన్న తన అన్నలను దుఃఖించుచున్న తల్లిదండ్రులకు కొన్ని దివ్య సందేశములు నొసంగెను. 1. ఓ గ్రామ ప్రజలారా, నేను యాగంటి వారను కమ్మవారి ఇంట కారణజన్మురాలై అవతరించి తిని, కానీ నా శక్తిని గమనింపక నన్ను నా అన్నలు సజీవ దహనం చేసిరి కాన ఈ రోజు నుండి నాకు వారికి ఎటువంటి సంబంధం లేదు. నా 4 అన్నలతో 3 వంశాలు నిర్వంశమయ్యి ఒక్క లింగయ్య వంశమే భూమిపై వర్ధిల్లుచుండును. 2. ఆదివారం నన్ను అగ్ని సంస్కారం చేసితిరిగాన ఈ దినము నుండి ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమ పూజలు పొంగళ్ళు చేయవలెను. 3. నన్ను పురుషులు రజస్వల కాని కన్యలు అంటూ ముట్లుడిగిన వృద్ధ స్త్రీలు పూజించవలనే కానీ సంసారిక జీవితం గడుపుచున్నవారు నా పీఠమున కాలు మోపరాదు. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించు స్త్రీలు ఘోర ఆపదలకు గురికాగలరు. 4. నన్ను మలమలలాడే ఎండలో అగ్ని సంస్కారం చేసిరి కాన నన్ను దర్శించువారు ఎండలో ఉండి దర్శింపవలెను. నాకు నీడ కల్పించుటకు పూనరాదు. అలా నీడ కల్పించుటకు పూనుకొనిన నా కోపమునకు ఆహుతులవుదురు. 5. నేను రాళ్ళగుట్టనందే కేంద్రీకృతమై ఉండేదను. నాకు అకారాదులేవి కల్పించరాదు. నాకు విగ్రహ రూపాదులు కల్పించిన వారిని అనేక కష్టములకు గురి చేయుదును. 6. నన్ను నియమనిష్టలతో పూజించిన వారు నన్ను నమ్మిన వారిని స్వప్నాన కనిపించి వారి కోరికలు ఈడేర్చగలను. 7. నేను భూగర్భంలో శ్రీ నిదానంపాటి అమ్మవారిని పేరుతో పరుల కంట పడకుండా యజ్ఞ నిక్షిప్తమై ఉండేదను. నా విగ్రహము బయల్పరచ వలయునని ఎంచిన వారి శిరస్సు సహస్ర వక్కలైపోవును. మిరియాల ఆవుదేవర వృత్తాంతము. నా నామ మహామంత్రమైన జయ జయ లక్ష్మి జయ శ్రీలక్ష్మి నిదానంపాటి అమ్మ మహాలక్ష్మి అని నిరంతర ధ్యానం చెయ్యువారిని సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుందునని వాగ్రూపమొసంగి ఆ సువర్ణ శిలా విగ్రహము భూగర్భంలో లీనమైపోయెను. అప్పటి నుండి యా నిదానంపాటి గ్రామ ప్రజలు శ్రీలక్ష్మిని శ్రీ నిదానంపాటి అమ్మగా పూజించుచు తరించుచుండిరి. నేత్రదృష్టి కోల్పోయిన అన్నలకు దృష్టి ప్రసాదించి తనతో పాటు సజీవ దహనమైన గోమాతను 3 పసుపు ముద్దలుగా మార్చి మిరియాల గ్రామ కాపురస్తుడైన బత్తుల వారను యాదవులకు ఇలవేలుపుగా ఆవు దేవరయను నామధేయమున మిరియాలకు పంపెను. ఆనాటి నుండి ఆ కామధేనువు ఆవుదేవర రూపమున బత్తుల వారను యాదవులను వంశదేవత అయ్యి ప్రతి సంవత్సరము ఆవుల
ఆవుల పబ్బమను పేరుతో మిరియాలలో గొప్ప తిరునాళ్ళు జరుగుచుండెను. రాను రాను నిదానంపాటి అగ్రహారంలో శ్రీలక్ష్మి ప్రభావంగా ప్రతి ఇంట భయంకర కాలసర్పములు ఏర్పడి ప్రజలు భయకంపితులై అచ్చటి వారచ్చటనే గృహము విడిచి ఇతర గ్రామాలకు వెళ్ళిపోయిరి. తదనంతరము ఆ గ్రామంలో భూకంపాలు చెలరేగి కాలగర్భంలో కలిసిపోయెను. ఒక నంబి అయ్యవారు ఆ స్థానము విడవక అచటనే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక బండను ఏర్పాటు చేసుకొని ఆ బండను పూజించుచు కొంతకాలమునకు అతడు అమ్మవారిలో లీనమయ్యెను. ఇప్పుడున్న పీఠము ఆమె ప్రతిరూపంగా నంబి అయ్యవారు ఏర్పరిచినదే. శ్రీ నిదానంపాటి అమ్మవారు బహిర్జగతికి వ్యాపించిన కారణం. గత 99 సంవత్సరాల క్రితం గ్రంథకర్త రంగనాయకులు గారు దుర్గి అనబడే గ్రామంలో కాపురం ఉండగా అతనికి ఎడమ కన్ను మేపటమైన కారణంగా దృష్టి లేకుండా పోవడం, అప్పట్లో లోకానికి తెలియనటువంటి మహాతల్లి రంగనాయకులు గారికి ఒక రాత్రి తెల్లవారే సరికల్లా నేత్రదృష్టి ప్రసాదించడంతో కవి ఎంతో ఆనందముతో ఆమెను పూజించి ఆ తల్లి చరిత్ర బుర్రకథగా వ్రాయవలెనని సంకల్పించుకొని ఆ మహాతల్లి చరిత్ర ఆమెనే చెప్పమని ప్రార్థించడం జరిగినది. ఒక రాత్రి ఆ జగన్మాత 11 సంవత్సరముల బాలరూపంలో కవి స్వప్నంలో సాక్షాత్కరించి తన గత జన్మ వృత్తాంతము మొదలుకొని తన అవతార సమాప్తి ప్రబోధించినది. కవితో ఆ తల్లికున్న అవినాభావ సంబంధము నెరుకజేసి ఆమె అదృశ్యమైనది. తక్షణమే కవి బీజాక్షర సంపుటితో ఆమె నోటితో వెలువడిన వాక్యములను బుర్రకథ రూపంలో వ్రాసి అనేక గ్రామాదుల్లో కథాగానము చేసి ఆ తల్లికి ప్రతి ఉగాదికి గొప్ప తిరునాళ్ళ జరిగేలా ఏర్పాటు చేశాను. ఇటీవల 40 సంవత్సరముల క్రితం కవిగారు అమ్మవారి పీఠంలో 7 రోజులు అఖండ చండీయాగం చేయగా ఆ తల్లి అనన్య సామాన్యమైన శక్తితో లోకంలో సుమారు 200 గ్రామాలకు పైగా యజ్ఞబలముతో మూర్తిభవించడం జరిగినది. అప్పటి నుండి ఇప్పటి వరకు కవిగారు అమ్మవారి కథలను 650 కథలుగా చెప్పి ఈ తల్లి మహత్యమును లోకమంతా వ్యాపింపజేసి శ్రీ నిదానంపాటి అమ్మవారి కృపకు పాత్రుడైన. ఇది అండి మనకి అమ్మవారికి సంబంధించి నీలంపాటి అమ్మవారికి సంబంధించి స్టోరీ అండి. మనకి అడివప్పల అమ్మవారికి సంబంధించి ఇది ప్రతి ఒక్కరు కూడా స్టోరీ మంచిగా అమ్మవారి గురించి తెలుసుకుంటారని, మంచిగా ఈ స్టోరీ చదువుకుంటారని 20 నిమిషాలు అయినా సరే ఈ వీడియో నేను అప్లోడ్ చేశానండి. మంచిగా ఉపయోగించుకోండి. జయ జయ లక్ష్మి జయ శ్రీలక్ష్మి నిదానంపాటి అమ్మ మహాలక్ష్మి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారికి జై.